ఏదైనా ఒక మీడియాలో కానీ ఒక వ్యక్తుల నుంచి కానీ ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి తగిన ఆధారాలు, దానివలన సఫర్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తే అందులో యథార్థం ఏమన్నా ఉందనేది కొంత మనం ఆలోచించాల్సిన విషయం. ఏ వ్యక్తి కూడా నేను నిరాధారణకు గురయ్యాను ఈ ఎమ్మెల్యే గారి వల్ల అని చెప్పింది ఎక్కడ ఆధారం లేదు. ఎక్కడా కూడా ఎవరి ఆస్తి నష్టపడినట్టు కానీ వ్యక్తిగత విషయాలకి నష్టం జరిగినట్టు కానీ ఎవరూ ఆరోపించింది లేదు. అలాంటప్పుడు షాడో ఎమ్మెల్యే అని లేదు సీనియర్ని ఆదరించటం లేదని ఇంకా ఏవేవో కారణాలు అందులో చెప్పడం జరిగింది. సీనియర్లను ఆదరించడం లేదని ఏ సీనియర్ కార్యకర్త అయినా ఆయన మీద ఏదైనా అభియోగం చేశారా? అయితే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనేది ఒక ఆరోపణ.